హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇంజనీర్స్ పోస్ట్కి అయితే ఇది ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్, అంటే ఒక 5 years మాత్రమే జాబ్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేస్తారని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లోని నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తున్నాను, మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, చూసుకుంటే బెంగళూరు కాంప్లెక్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఒక 48 పోస్టులు, మెకానికల్ ఒక 52, కంప్యూటర్ సైన్స్ ఒక 75, ఎలక్ట్రికల్ ఒక 2 పోస్ట్ ఉన్నాయి. అలాగే మనకి అంబాలా జోధ్పూర్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఒక 3 పోస్ట్ ఉన్నాయి. ముంబై అండ్ వైజాగ్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఒక 24 పోస్ట్ ఉన్నాయి. వైజాగ్, ఢిల్లీ అండ్ ఇండోర్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఒక 10 పోస్ట్ ఉన్నాయి. గజియాబాద్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఒక 10, కంప్యూటర్ సైన్స్ ఒక 5 ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 years కంటే ఎక్కువ ఉండకూడదు ఎప్పటికీ November 1, 2024 నాటికి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2023-24 ఇష్యూ అయి ఉండాలి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్, చూసుకుంటే 4 years కోర్స్ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఓకేనా. 4 years కోర్స్ చేసి ఉండాలి. ఏ డిసిప్లిన్స్లో? ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. చూసుకోండి, ఎలక్ట్రానిక్స్లో చూసుకుంటే ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. మెకానికల్ చూసుకుంటే ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా. సో అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే మనకి యూఆర్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం ఫస్ట్ క్లాస్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే పాస్ అయితే చాలు. ఓకేనా. సో అండ్ పోస్ట్ కోడ్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి పోస్ట్ కోడ్స్ అనేవి ఇచ్చారు. సో ఎక్కడ పోస్టింగ్కి మనకి అక్కడ మేబీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ అడగచ్చు అనమాట, మీది ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి అని. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. బెంగళూరులో ఉంటుంది ఇంటర్వ్యూ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో సిబిటి అండ్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అసలు ఏముంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఒక 85 మార్క్స్కి ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. టెక్నికల్ యాప్టిట్యూడ్ అంటే టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. జనరల్ యాప్టిట్యూడ్లో మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 35% ఖచ్చితంగా రావాలి మినిమం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మినిమం 30% మార్క్స్ రావాలి. సిబిటి ఎగ్జామ్ వచ్చేసి December 2024లో ఉండొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే ఫైనల్గా సిటీసీ అప్రాక్సిమేట్గా కంపెనీ మీకోసం ఖర్చు పెట్టేది సుమారుగా సంవత్సరానికి 12 లక్షల నుంచి 12.5 లక్షల వరకు ఖర్చు పడుతుంది. అంటే ఇన్ హ్యాండ్ మీకు అప్రాక్సిమేట్గా ఒక 80,000 దాకా రావచ్చు అనమాట. ఓకేనా. అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి 472 రూపీస్ అనమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, 472 రూపీస్. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఫీ వచ్చేసి మనకి ఎస్బీఐ కలెక్ట్లో పే చేయాలన్నమాట. ఈ లింక్ కూడా కింద నేను ఇస్తానండి. అక్కడ ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని ఆ అప్లై చేసేటప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ అప్లై ఇక్కడ చూడండి, ఈ లింక్ ఉన్నది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు ఆ రెఫరెన్స్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్. ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తున్నానండి, ఒకసారి చూడండి. లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.